ఇంగ్లీష్ రావాలి నాకు, ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఇప్పుడు కాదే వీడియో ఆగిపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మేము చాలా రోజుల తర్వాత చేంజ్ వచ్చినాం. ఏదో ఇంటికి పండగ పూజ ఉండే మా ఇంట్లో, పూజకని వచ్చినాం. మా నాన్న అన్నాడు మిరప చెట్లకు చూసేద్దాం నాడు అంటే వచ్చినాం. చూసేసరికి ఇగో జూమ్ జూమ్ ఇక్కడ ఎండిపోయినట్టు అనిపించింది చెట్లు. ఇంతకైనా మంచిది, చెట్లకు వాటర్ కావాలని మాకు ఫీలింగ్ వచ్చింది. పక్క చేను అయినకు అడిగినాం, జర అట్ట ఇట్లా కోషిష్ చేసి వాటర్ ఇచ్చింది పాపం. వాటర్ పెట్టి అగో మొత్తం మిరప చెట్లకు వాటర్ పెడుతున్నాం. వాటర్ పెట్టుడేమో కానీ మాకు వస్తలేదు. మా అయ్య అంటుండు కూరగాయలు వచ్చిరు కానీ ఇలా చేత కాదని మా అయ్యని పని చేస్తుండు. మేము ఉట్టిగా ఫోన్ పట్టుకొని తిరుగుతున్నాం. కాళ్ళు చూడడానికి బుర్జా కానీ మేము పని చేస్తలేము, ఉట్టికి స్టైల్గా తిరుగుతున్నాం. అయితే గిట్టు గిట్టు రాలేదని జరాగు దీన్ని ఇక్కడ నుంచి ఇట్లా చేద్దాం. ఈ వరలలో నిండినే అనుకో ఇట్లా అయితే అది కొనాకే కదా. నీళ్ళు ఆరబెట్టిన వారం కాస్తాయి. పచ్చిమిర్చి ఇప్పుడు ఉన్నాయి, పచ్చ కాస్త రెడ్డుగా అవుతాయి. కొట్టినాయి ఇప్పుడు మస్తు. అలాగే మిరప చెట్లతో పాటు ఇగో వంకాయ చెట్లు. మళ్ళీ మీకు కనిపిస్తుంది ఎర్రటి ముద్దగైన బంతి పువ్వు అంటారు, దీన్ని తెలిసే ఉంటుంది మీకు కూడా. ఇదేమో ఎల్లో బంతి, ఇదేమో రెడ్ బంతి. రెండు బంతి కాకపోతే కలర్ వేరు ఉంటాయి. చాలా ఇలా వేసాం, మధ్యలో టమాటా వేసాం. చనిపోయినాయి అవి, మొక్కలు పెరగలేవు. పచ్చిమిర్చి దానిమ్మ డిలీట్ కరు. ఇగో జూమ్ ఇక్కడ ఇగో టమాటాలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. పిందె నుంచి పండవడానికి టైం పడుతుంది. అప్పుడు మీకు పండైన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేసి చూపిస్తా. అప్పటి వరకు అయితే దీనికి ఒక లైక్ షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే మా చిన్నమ్మ వాళ్ళు కూడా వచ్చారు. ఇది శనగ అంటారు, దీన్ని శనగ కూర ఏరుకోవడానికి. అంటే దీన్ని కర్రీ చేస్తే కూడా సూపర్ ఉంటుంది. దానికోసం ఇక మా చిన్నమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళకి అందరూ అక్కడ నీళ్ళు పారబెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇక పైపులు తీసుకొని ఎవరు వాళ్ళ పైపులు ఇచ్చేది, వాళ్ళ పైపులు వాళ్ళ దగ్గర వేసేసి కాకపోతే కరెక్ట్ వర్కౌట్ అవ్వాలి.